అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ రఘు గారు భారతీయ జనతా పార్టీని వీడి మొన్న రాజీనామా చేయడం జరిగింది. వివిధ కారణాల వల్ల ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొంత చెప్పుకున్నారు. దాని పట్ల నేను కొంత ఫ్యాక్ట్ చెక్, ఎందుకంటే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, ఏది నిజం ఏది అబద్ధం అని. దాన్ని ఎంపీ గారు ఇలా చేశారు అలా చేశారు అంటున్నారు మా నాయకుడిని. సో నేను ముందుగా మిమ్మల్ని ఈ వీడియో చూడమని కోరుతున్నాను. ఈ వీడియో మీరు చూడండి. వీడియో చూసిన తర్వాత మనం దాని గురించి విశ్లేషించుకుందాం. ఏది కరెక్ట్, అసలు సమస్య ఎక్కడ వచ్చింది అనేది మనం తెలుపుకుందాం. ఈరోజు అరవింద్ అన్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఏదైతే మైనార్టీ సోదరులు భారతీయ జనతా పార్టీ అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఏదైతే మైనార్టీ సోదరులు ఉన్నారో, మైనార్టీ సోదరులు కౌన్సిలర్స్ ఉన్నా కానీ వాళ్ళని తీసుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ ఇవ్వడానికి కూడా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి ఈ రోజు అరవింద్ అన్న గారు మాకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే మైనార్టీ భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటుందంటే, తెలంగాణలోనే మొట్టమొదటిగా అవకాశం ఉంటే మైనార్టీ వైస్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ చైర్మన్ మెట్పల్లిలో మున్సిపల్లో ఉంచాలని చెప్పి ఒక ఉద్దేశంతో అరవింద్ అన్న గారి అభిప్రాయం. దీని విధంగానే మేము పనిచేస్తున్నాం. తప్పకుండా మెట్పల్లిలో మున్సిపల్ కైవసం చేసుకుంటామని చెప్పి అనుకుంటున్నాం. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదా, డాక్టర్ రఘు గారు గౌరవనీయులు, నాకు మంచి సన్నిహితులు వారు. డాక్టర్ రఘు గారు 2023 డిసెంబర్ ఎలక్షన్లకు ఒక నెల ముందు జాయిన్ అయ్యారండి భారతీయ జనతా పార్టీలో. ధర్మపురి అరవింద్ గారే వారిని పార్టీలోకి ఆహ్వానించి అక్కడి నుండి రావడమే వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పి వారిని ఎలక్షన్ ఏజెంట్గా కూడా నియమించారండి. పెద్ద గౌరవం అది. ఆ తర్వాత అక్కడి నుండి 2 ఎలక్షన్స్ వచ్చినాయండి. ఒకటి మన కౌన్సిలర్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ. సో ఈ 2 ఎలక్షన్స్లకు ఇన్ఛార్జ్ మన రఘు గారే ఉన్నారండి. పూర్తి స్వతంత్రం. ఎక్కడ కూడా ఎంపీ గారు ఏమాత్రం తగ్గకుండా వారికి పూర్తి స్వతంత్రం ఇచ్చి అభ్యర్థుల నియామకం నుండి బీఫామ్ల నుండి అంతా వారికి అప్పచెప్పారండి. ఒక బాధ్యత. సరే, వారు ఆ బాధ్యత నిర్వర్తించారు. ఇప్పుడు 2 ఎలక్షన్స్లో మనం కంపేర్ చేద్దాం. మొదట వచ్చిన సర్పంచ్ ఎలక్షన్స్ దాదాపు 90 చిన్న పెద్ద గ్రామాలు కలిపి 90 సర్పంచ్లలో భారతీయ జనతా పార్టీ 3 గెలవగలిగిందండి. ఇది గుర్తుంచుకోండి. మెట్పల్లి మున్సిపల్ ఎలక్షన్స్లో 26లో 10 గెలవడం జరిగిందండి. ఈ 10 గెలవడం అనేది రఘు గారు మనం కష్టపడ్డం చేశామంటున్నారు, కానీ నా దృష్టిలో గ్రామాలలో రాని ఓటు టౌన్లో ఎట్లా వచ్చిందండి, అది మనందరం ఆలోచించాలి. ఇది ధర్మపురి అరవింద్ గారు కోరుట్ల నియోజకవర్గంలో గణనీయంగా పెంచిన ఓటు అలా ఉండిపోయిందండి. ఎప్పుడైనా మీరు గమనించవచ్చు, అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ ఓటు రైజ్ అయినా కొద్దీ ఆ ఓటు అలా ఉండిపోతుంది జనంలో. దాన్ని కొంత అర్హులైన మా కౌన్సిలర్లు కష్టపడి పనిచేసుకొని గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ క్రెడిట్ ఇస్తే సర్పంచ్లో కూడా డిస్క్రెడిట్ ఇవ్వాలి రఘు గారికి. దయచేసి మీరు ఆలోచించాలి 2 సినారియోస్ని. మూడవది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఆ వీడియో 10 మంది కౌన్సిలర్లు గెలిచిన తర్వాత మేము చైర్మన్ ఫామ్ చేస్తాము అన్నప్పటి వీడియో అది. వీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాజ్ అన్ ఇన్ఛార్జ్, వారే ఇన్ఛార్జ్ కాబట్టి. దాంట్లో ఒక్కటే మీరు గమనించినట్టయితే ఒక చిన్న అంశం ఉందండి. మీరు మైనారిటీస్ని వైస్ చైర్మన్ చేస్తా అని అనౌన్స్ చేశారు. అది ఎంపీ గారికి తెలియదు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖకు ఇన్ఫర్మేషన్ లేదు. సో ఒక క్యాడర్, ఒక పార్టీ, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చాలా సీనియర్లు. ఒక క్యాడర్ ఒక పార్టీలో ఎంత ఫ్రీడమ్ ఉన్నా, ఎంత ఇన్ఛార్జీలు ఉన్నా అందరితో చర్చించి, ముఖ్యంగా సున్నితమైన అంశం, ఎందుకంటే మైనారిటీలను తీసుకురావడం అనేది భారతీయ జనతా పార్టీ పార్లమెంటు పంచాయతీ ఎలక్షన్స్లో మైనారిటీ దృష్టిలో చాలా సెన్సిటివ్ ఇష్యూ అది. మనము ఒకవేళ మనం ఎజెండాలో పెట్టుకొని మైనారిటీలని మేము గెలిచి వచ్చినట్టయితే చైర్మన్ మేము, మైనారిటీలు వైస్ చైర్మన్ అని పెట్టినట్టయితే అది వేరు. లేదా మీరు అందరితో కూర్చొని మాట్లాడి, ఎందుకంటే కోర్ ఓటు బేస్ ఏదైతే ఉంటుందో మెట్పల్లి, అది డ్యామేజ్ అవుతుంది. ఎంపీ గారికి తెలియకుండా వారి నియోజకవర్గంలో, ఎందుకంటే వారు కంటెస్ట్ చేసారు కాబట్టి, సో వారి పార్లమెంట్ సెగ్మెంట్లో వారి నియోజకవర్గంలో మీరు మైనారిటీని చేద్దామన్నది
ఇది రాష్ట్ర బీజేపీ శాఖకు తెలిసి ఎంపీ గారిని కన్సల్ట్ చేసి వీరిద్దరు కలిసి మిమ్మల్ని వెళ్ళిపోలేదండి. మళ్ళీ రఘు గారు దయచేసి మిమ్మల్ని ఎవరిని వెళ్ళిపోమనలేదు, మిమ్మల్ని కేవలం ఇన్ఛార్జ్ పదవి నుండి రాజీనామా చేయమన్నారు. ఎంపీ గారే కాదండి, భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడైనా ఏ ఓటర్ అయినా అది స్వాగతించరండి. మైనారిటీని మీరు వైస్ చైర్మన్ చేస్తామని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం అనేది అది ఎవరు స్వాగతించరని నా ఉద్దేశమే కాదు, అది వాస్తవం కూడా. కాన్స్టిట్యున్సీలో ఒక మున్సిపాలిటీలో మీ ఆధ్వర్యంలో మీరు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు, మున్సిపాలిటీలో చైర్మన్ ఫామ్ చేస్తారు ఉన్నప్పుడు, అది అవ్వని పక్షంలో రాష్ట్రం మిమ్మల్ని అడుగుతుంది. అదే విషయం ఎంపీ గారు రాష్ట్ర బీజేపీ క్యాడర్ మిమ్మల్ని అడిగింది. దీనికి సంజాయిషి చెప్పండి, ఎక్కడ రాంగ్ పోయిందని అనాలిసిస్. నైతిక బాధ్యత తీసుకొని ఎట్లయినా ఇన్ఛార్జ్ నుండి దిగిపోమంటారు, అది కామన్. అది దాని తర్వాత డెఫినెట్గా అయ్యేది ఎందుకు అవ్వలేదని అడుగుతారండి. క్రాస్ ఓటింగ్ ఎలా జరిగింది, క్రాస్ ఓట్ వేసి కాంగ్రెస్ ఎలా గెలవగలిగింది, భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్ని ఎలా గెలిపించగలిగారు, అది మీ ఆధ్వర్యంలో. డెఫినెట్గా తప్పే కదండి. ఇన్ని జరిగినప్పుడు ఒక ఎంపీ ప్రశ్నించినప్పుడు మనం అంటే మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు కొంత అక్కడ మాట్లాడి ఉండుంటే ఈ స్థితి వచ్చేది కాదని నా ఉద్దేశం. స్టేట్ పార్టీ బీజేపీ అడుగుతుందండి ఎంపీ గారిని, ఎందుకు అది అవ్వలేకపోయిందని. ఎంపీ గారు మిమ్మల్ని అడుగుతారు డెఫినెట్గా, ఎందుకు అవ్వలేకపోయిందని. మరీ క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్కి, మన ప్రత్యర్థి కాంగ్రెస్ క్రాస్ ఓట్ ఎలా వెళ్ళిందని అడుగుతారు కదండి. అది అడిగిన దాన్ని మీరు ఇంత తెలిసిన వారు సామరస్యంగా చర్చించుకొని ఎక్కడో లోపం జరిగింది అది సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా అంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఆయన జీవటి వెళ్ళిన అంటున్నారు కానీ ఆయన ఎన్నడూ మిమ్మల్ని పంపలేదు, ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎక్కడ ప్రెస్లో కూడా మాట్లాడలేదు. రావు గారు వెళ్ళిపోండి మీరు పార్టీల నుండి అని ఎన్నడూ చెప్పలేదు. వ్యక్తిగత దూషణ, ఊరికేనే ఒక నాయకుడిని ఇలా చేసి ఇప్పుడు మీరు వేరే పార్టీలోకి వెళ్తున్నారు, సంతోషం, మేము చాలా స్వాగతిస్తాం. మీరు అది మీ నిర్ణయం, రావడం పోవడం అది వేరు. కానీ నేను మిమ్మల్ని ఒకటి పర్సనల్ క్వశ్చన్ అడగదలుచుకున్నానండి. మీరు 2003లో డిసెంబర్ ఎలక్షన్స్ మూమెంట్లో వచ్చారండి, మీరు పార్టీకి పనిచేశారు. ఇంత పూదేరు అరుణ గారు అప్పుడు సీనియర్ నాయకురాలు, మెట్పల్లిలోనే ఉంది. ఏ ఒక్క నాడైనా మీరు 40 సంవత్సరాల అనుభవం ఉన్న పూదేరు అరుణ గారిని, ఎక్స్ జెడ్పీటీసీ గారిని, ఆమె ఎలక్టోరియల్ రిప్రజెంటేషన్ చేసి గెలిచింది, 95లో గెలిచింది. మీరేం గద్దెలెక్కివ్వకండి, ఏం మర్యాద ఇవ్వకండి. కానీ ఏనాడైనా ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీకు అన్యాయం జరిగింది, మోసం జరిగింది, నన్ను కలుపుకపోవట్లేదు అది అని. ఈమెని మీరు ఎప్పుడైనా కలుపుకపోయారా? ఏదైనా మీటింగ్కి మీరు పిలవగలిగారా? లేకపోతే ఈ 26 బీఫామ్లు మీరు ఇచ్చినప్పుడు కానీ అరుణ గారు మరి ఎలా చేద్దాం దీన్ని అని మీరు ఏమైనా వీళ్ళని కన్సల్ట్ చేయగలిగారా? యాజ్ ఎ సీనియర్ ఆమె ఇచ్చినది మీరు తీసుకొని అవసరం లేదు, అట్లీస్ట్ మర్యాద బేసిస్లో మీరు ఎక్కడైనా గౌరవం ఇచ్చారా? ఇవ్వలేదు. 23 డిసెంబర్ నుండి మీరు బయట అడుగుపెట్టే వరకు అసలు ఆమె ఉన్నది లేదు మీకు తెలియదు. రాష్ట్ర కార్యవర్గం వచ్చింది, ఇప్పుడు ఆమె మళ్ళీ యాక్టివ్ అయింది. ఆమె మీలాగా అప్పుడు బాధపడి పార్టీలోకి వెళ్ళిపోలేదు కదండి, వెయిట్ చేసింది. పార్టీ మీద నమ్మకంతో, పార్టీ అధిష్టానం మీద నమ్మకంతో అట్లే కూర్చుంది. ఎన్నో అవమానాలు జరిగినాయి, చాలామంది ప్రెస్ మిత్రులు వచ్చి అడిగినారు మిమ్మల్ని ఎందుకు పిలవట్లేదని. పర్లేదు ఇలాంటి చేస్తున్నారు కదా, చేయనియండి మంచిదే కదా అని ఆమె కృషి చేసింది. టోటల్ మెట్పల్లి మున్సిపల్లో కూడా కృషి చేసింది. దీంట్లో ఇంకొక దౌర్భాగ్యపు విషయం ఏంటంటే, పూదర్ అరుణ గారి వాళ్ళ సొంత తమ్ముడు అనిల్ కుమార్ గారు చనిపోవడం జరిగింది. ఈయన చనిపోయినప్పుడు ఈయన కౌన్సిలర్, సిట్టింగ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్. పోయినసారి వచ్చిన 4 కౌన్సిలర్లో ఈయన ఒకరు. వీరికి ఈయన చనిపోతే వారి సతీమణి మానస గారికి యునానిమస్గా అప్పుడు బ్రతుకున్న స్వర్గీయ శ్రీ టైగర్ కొమిరెడ్డి రాములు గారు, పాత మన ఎక్స్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారు, వీరంతా పెద్దలు కలిసి యునానిమస్గా ఆమెకు ఆ వార్డు ఇచ్చారండి, ఇన్ఛార్జ్ కింద, కౌన్సిలర్ కింద. ఆమె టెన్యూర్ అయిపోయింది. 26 మీరు తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఆ వార్డ్ నెంబర్ 8 అన్న మీరు అడగాల్సి ఉండేది కదా. ఒక సీనియర్, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు అదే గౌరవం ఆమెకి ఇచ్చి ఉంటే మేము కూడా మీకు అదే గౌరవం లేదు, మేము ఎట్లైనా గౌరవం ఇస్తాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అదే రకంగా చూసేవాళ్ళు కదా. వార్డు నెంబర్ 8 అనేది పూదరత్న గారు సొంతగా వాళ్ళ తమ్ముడిని పట్టుకొని బలోపేతం చేసుకొని బీజేపీకి కంచుకోట చేసింది. దాన్ని ఒక్కటి మీరు అడగలేదు. మీరు ఎవరిని, మీ తమ్ముడే కదమ్మా, మరి ఎవరు నన్ను మీరు సజెస్ట్ చేస్తారా? మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు తీసుకోవాల్సింది కాదు. ఓకే. రెండవది, ఇప్పుడున్న కొంతమంది నాయకులు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ పట్ల మొగ్గు చూపి వెనుకకు తగ్గి, అయితే ఓడిపోయారు వేరే పార్టీలో పోయి కంటెస్ట్ చేసి, లేదా అక్కడ పదవులు అనుభవిస్తున్నారు కాంగ్రెస్లో. దీనికి ఏమంటామండి?
అన్నిట్లో ప్లస్ పాజిటివ్ నెగిటివ్ ఉంటుందండి. కాకపోతే మీకు ఒక అవకాశం వచ్చింది, అది బ్రహ్మాండమైన అవకాశం, అది అందరూ కోరుకునే అవకాశం వచ్చింది, మీరు హ్యాండిల్ చేశారు. డెఫినెట్లీ మీ సర్వీస్ మీరు చేశారు. దాని నుండి ఎంపీ గారు ఒక ఒక పెద్ద పెద్ద మనిషి బాధ్యత కింద వారు కొంత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి కొన్నిసార్లు కఠినంగా కూడా ఉంటాయి. ఉన్నప్పుడు నేను మళ్ళీ అరుణ గారిని ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే, వారు ఎలాగైతే ప్రతిసారి కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు, ఆమె కూర్చుంటూనే ఉన్నది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితేనే ఉన్నది. మహిళలు కావాలి, అరుణమ్మ కావాలి, మహిళా మోర్చా ఉంది, అరుణమ్మ కావాలి. నేను అరుణమ్మనే ఎందుకు చెప్తున్నా అంటే, భాస్కర్జీ కూడా ఉండేదండి. భాస్కర్జీ చనిపోయారు ఇవాళ. పార్టీని భుజాల మీద ఎత్తిన వ్యక్తులు అప్పటి నుండి. మీరు అన్నారు మీ దాంట్లో విద్యాసాగర్ రావు గతం అండి, గతం. ఆ గతంని ఇప్పుడు జనాలు గుర్తుంచుకొని ఓటేసే పరిస్థితి లేదండి. దయచేసి మీరేమనుకోకండి. విజయసాగరరావు గారిని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ 1999లో ఓడిపోయినప్పుడే వారు హైదరాబాద్ వెళ్ళిపోయింది. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఎవరితో కాంటాక్ట్లో లేరు. ఉన్న 4-5 ఉన్నారు అంతే, అక్కడితో అయిపోయింది. రెండోది దామ్ గారు కాంగ్రెస్ నుండి వచ్చి ఎమ్మెల్యే గెలిచిండ్రు. డెఫినెట్లీ వచ్చారు, గెలిచారు, సర్వీస్ ఇచ్చారు. సర్వీస్ ఇచ్చిన తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరిన తర్వాత చనిపోయారండి. మనందరూ గుర్తుండాలి. ప్రజారాజ్యం పార్టీలో చేరిన తర్వాత అప్పుడున్న భారతీయ జనతా పార్టీ క్యాడర్ అంతా కలిసి ఊరికనే కొట్లాడుకోకుండా మమతా గారిని నిల్చోబెట్టారండి. చాలా అద్భుతం అది. వారి సతీమణి మమతా గారిని నిల్చోమన్నారు, వారు నిల్చున్నారు, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లో వారి చనువ వీరి చనువ, ఎంపీ గారు ఓటు ఎట్టుపోతుందండి. 60,000 ఓటు తెచ్చిన మనిషి, ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా 65,000 ఓటు తెచ్చిన వ్యక్తి, ఆ ఓటు డిసపేర్ అవుతుందండి ఓవర్ నైట్. ఎంపీ ఎలక్షన్లో ఓటు ఎంత వచ్చింది, ఇమ్మీడియట్గా జరిగిన 1 year లోపు జరిగిన 2 ఎలక్షన్లలో ఓటు ఎట్లా వచ్చింది, ఇవన్నీ మనకు సమీకరణాలు అర్థం అవ్వాలి కదండి. రఘు గారు, తప్పు ఒప్పులు అనేది రాజకీయంలో ఉండవు. మీకు నాకన్నా ఎక్కువ తెలుసు, నాకన్నా ఎక్కువ సుదీర్ఘ అనుభవం ఉంది మీకు. మనం చేసేదే రాజకీయం అండి. దీంట్లో మోసపోవడాలు, తప్పులు ఒప్పులు ఏముండే, చేసేది ప్రజాసేవ. ఎవరికి తోచిన సేవ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. చివరిగా రఘు గారు, నేను మీకు ఎన్నో ఏళ్ళ నుండి తెలుసు, మీరు నాకు చాలా సన్నిహితులు, మీ పట్ల మా గౌరవం ఎప్పటికీ ఉంటుంది. మీరు మీ అనుచరులు నూతనంగా ఒక పార్టీలోకి వెళ్ళబోతున్నారు, మా శుభాకాంక్షలు మీతోని. కానీ వ్యక్తిగత దూషణలు మానుకొని మనం ప్రత్యర్థుల్లా పోరాడి రేపు ప్రజాస్వామ్య విలువలు కాపాడి ఈ కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు అత్యున్నతమైన సర్వీస్ ప్రొవైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.